వికలాంగులకు రోస్టర్ విధానంలో మార్పులు చేసి బ్యాక్లాగ్ పోస్టులలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సీ అభివృద్ధి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హన్మకొండలో 1,80,00,000 రూపాయలతో నిర్మించిన వికలాంగుల వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 80,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశామని అన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. త్వరలో ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సుందర్ కుమార్, కుడా చైర్మన్ సుందర్ రాజు, అనితారెడ్డి, వికలాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అయితేనేమి, హాస్టల్ ఫెసిలిటీస్ అయితేనేమి, లేక పెన్షన్లు కూడా ఎంత బ్రహ్మాండంగా పెంచడమో మీ అందరికీ కూడా తెలుసు. ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కావాలి. మరి ప్రత్యేకించి చెప్పానంటే 1,80,00,000తోని మరి హాస్టల్ను బ్రహ్మాండంగా ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆలస్యమైంది. అన్న చేతుల మీద ప్రారంభించుకోవటం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. గతంలో వసతి గృహాన్ని మొత్తం డిస్మెటల్ చేసి దాదాపుగా 1,80,00,000 రూపాయలతోటి మరి అత్యాధునికమైన అధునాతనమైన టెక్నాలజీతో కూడిన ఈ యొక్క వసతి గృహాన్ని ఈరోజు గౌరవ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పులేశ్వర్ గారి చేతుల మీదుగా, స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ఈరోజు దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా 225 ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 4th కూడా పడ్డాయి. అంటే దీనిలో తప్పకుండా మీరు ఈ 4% కవర్ అయినట్టయితే 3,200 ఉద్యోగాలు. బాలుర వసతి గృహాన్ని కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. తద్వారా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దివ్యాంగులు చదువుకునేటువంటి యువకులకు ఇది ఒక మంచి మరి సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా రోజులు మా దివ్యాంగ సోదరులు మా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల చాలా సజావుగా, చాలా సంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ కొన్ని విషయాలలో వాళ్ళు కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాటిని పరిశీలించి వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏదో రోస్టర్ కావచ్చు, ఇటువంటి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మరి వారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవతో అనేక కార్యక్రమాలను, సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు. బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మైనార్టీ శాఖ మంత్రి అన్న ఈశ్వరన్న గారు ఈ చారిత్రాత్మక నగరానికి వచ్చేసిన సందర్భంలో మరి అనేక మంది మైనార్టీ సోదరులు కలిసి మైనార్టీ సంక్షేమం గురించి, మరి లోన్ల గురించి, అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ల గురించి, అక్కడ నిర్మాణం చేపట్టవలసినటువంటి షాదీఖానా గురించి కూడా వారు వివరించడం జరిగింది. అనంతరం మరి గతంలో నిర్మాణం చేపట్టి మరి ప్రారంభించుకున్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి డిజేబుల్డ్ బాయ్స్ హాస్టల్ను 1,80,00,000తోని మరి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి హాస్టల్ ప్రారంభం